పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రంలో పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం. ఆ వజ్రాల నిధిని నువ్వు చేజిక్కించుకుని నాకు చేరవేస్తే ఈ బానిస బ్రతుకుల నుండి మిమ్మల్ని విముక్తి చేస్తాను. అరే జింజు అన్నీ అన్నావు ఇన్ని అన్నావు, మరి జమీందార్ దగ్గర ఉండిపోయావా? శివయ్య, ఎప్పటికీ నువ్వు నన్ను తక్కువ చేస్తున్నావు. జమీందార్ దగ్గర మౌనంగా ఉన్నానంటే భయపడి కాదు, ఆ జమీందారికి భయాన్ని పరిచయం చేయడానికి. పులితో వేట కాస్త కష్టమైనా చేసేవచ్చు, జింజుతో ఆట ఆలోచించి తెగాలి. అయినా ఈ అడవిలో ఎన్నో పులులతో ఆడుకునేవాడిని, ఈ జమీందారు లెక్క. నీకేమైనా శబ్దం వినిపించిందిరా? నాకేం వినిపించలేదు. నాకు వినిపించలేదురా. అరే నిజం చెప్పురా, ఈసారి వినిపించింది కదా? ఈసారి వినిపించింది ఆయన. శబ్దం వినిపించిందిరా? అయినా పులితో ఆడుకుంటాడు, నువ్వు ఉంటే నాకేడు భయం. వీడొకడు ఏ చెప్పింది నమ్మేస్తాడు. అంటే నీకు చెప్పింది నిజం కాదా? వంద చెప్తా అన్ని నమ్మేస్తాడు. ముందు పులి ఎక్కడ ఉందో చూడు. పులికి నీలా సోచి చెప్పడం తెలియదు కదా. వీడికి అవకాశం వచ్చింది కదా, పులిని నేను భరించవచ్చు కానీ వీడిని భరించలేము. చిన్నప్పుడు ఆడుకోనా కదా, మర్చిపోలేకపోతుంది. వరా రావరా, ఎక్కడున్నావు? వరా వరా రావరా, ఎక్కడున్నావరా? జింజర్, నిన్ను నమ్ముకొని నేను బాగా వచ్చాను రా. వరా వరా, ఎక్కడున్నా కాపాడవరా. ఆడు పాత్రం చూసి వస్తే మూత్రం చూపిస్తాడు. రావరా, కాపాడు. అది చూడటానికి వచ్చాను రా అక్కడి నుండి. శివయ్య, కింద చూసిన కూడా నోటంతో మాట్లాడ వస్తుందిరా నీకు? నా పరిస్థితి చూడు. ముందా జలపాతం ఆపే వరను పిల్లరా. పులిరా పులిరా మన్యం పులిరా, నీ అందగా నిలిచే మన్యం పులిరా. ఆపదలంతే ఆగడురా, చెడునే చీల్చే పులిరా.
ఈ అడవిలో అందరం బ్రతకాల్సిన వాళ్ళమే. పొట్టకూటు కోసం మేము, పూట వేట కోసం నువ్వు. నీ దారిది, మా దారిది. మిత్రమా, ఇక నీ ఇష్టం. ఏంటి అమ్మాయి గారు ఇలా దయచేశారు? నిన్ను చూడాలనిపించి 4 రోజుల నుంచి కనిపించలేదు. నాట్యం నేర్చుకోవడానికి కూడా రావట్లేదు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇన్ని రోజులు కనిపించకుండా వెళ్ళిపోతే నేనేమైపోవాలి? దొరగారికి ఇంకెప్పుడు చెప్పుకుంటూ వెళ్ళనులే, సరేనా? నాన్నగారు, మీకు ఈ విషయం తెలుసా? ఏమిటది? ఆ వశిష్ఠ గాడితో మీ సుపిత్రిక అంటే మా అక్క ఈ కొండా కోణంలో వాడితో తిరుగుతుందంట. ఆ? సరిపోయింది వేధవది. ఏమిటి విచిత్రం? ఏమిటి విపరీత బుద్ధి? ఒక జమీందారునయుండి నా బిడ్డనే వాడు వరిస్తాడా? ఎంత ధైర్యం వాడికి! వజ్రాలు దొరకని వాడి అంతు చూస్తాను. భూషణం, అయ్యా. ఒక్కసారి వాడి జాతకమేదో చూడు. అలాగే అయ్యా. ఈయన జాతకం చూస్తుంటే కొంపల ముంచేటట్లుందయ్యా. భూమికి నిటారుగా 6 అడుగులుండయ్యా. శత్రువుల దగ్గర తేడా వస్తే మీటర్ దూరం నుండే తన్నీగలడండి అయ్యా. భుజాలు త్రిభుజ భుజాల్లాగా దన్నుగా ఉంటాయండి అయ్యా. అయ్యా, తనని ముందు నుంచి కొట్టడం అసాధ్యమండి అయ్యా. దొరికితే ఎముకలు ఏరేస్తుంటాడండి అయ్యా. అయ్యా, తన ముఖము వృత్తాకారంగా తేజస్సుగా వెలిగిపోతుందయ్యా. తన నయనాలు పదునైన కాంతి కిరణాలయ్యా. శత్రువులను సైతం 10 కిలోమీటర్ల దూరంలో అన్ని కోణాల్లో అంచనా వేయగలడండి అయ్యా. భూషణం గారు, వజ్రాలు దొరకాక మరి వాడిని చంపేది ఎలా? అది చాలా క్లిష్టమండి అయ్యా. కానీ అమావాస్య గడిలలో ఒక ప్రయత్నంలో ఆయన్ని మట్టి కరిపించొచ్చండి అయ్యా. ఒకవేళ అది విఫలమైనట్లయితే ఆయన చేతుల్లో నుండి ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరండి అయ్యా.
అదిగో చూడండి అయ్యా. ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం? చాలా రోజుల నుంచి జరుగుతుందయ్యా. వీడికి పొగరు ఎక్కువైందయ్యా. గంజి నీళ్ళ కోసం రంగురాలు వేరుకునే బ్రతుకు వాడికి నా కూతురు కావాల్సి వచ్చిందా? చెప్తా. వరా అక్క. అంత దీర్ఘంగా ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క. నిజం చెప్పు నా వైపు చూసి. అదేం లేదక్క. గౌరీ కోసం కదా అదేం ఆలోచన? కాదక్క. గౌరీ అంటే అంత ఇష్టమా? అవునక్క. నాకు అర్థమవుతుందిలే. జాగ్రత్త రోయ్. అలాగే అక్క. ఇంత సుకుమారమైన అందం నన్ను ఇష్టపడుట నా అదృష్టం. నిన్ను చూసిన మరుక్షణమే నేను మర్చిపోయాను. నీ సాహసం, నీ వీరత్వం విన్నాక మనసు వేగమ అశ్వమై నీవే సర్వస్వమై నీకై బ్రతుకుతున్నాను. గౌరీ, నా తనువులో అణువణువు నీవే మునిగిపోయావు. నిన్ను విడిచిపెట్టడం అనేది కుదరని పని. ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలోనైనా నిన్ను వదలను, నిన్ను విడిచిపెట్టను. నువ్వు ఆ కూలివాడైన వరవశిష్ఠుతో సాగిస్తున్న ప్రేమ కలాపాలు నే కల్లారా చూశాను. ఓహో అదా. అమ్మయ్య, నాలో నిన్ను చెప్పడానికి చాలా సతమత పడ్డాను. అయినా మీరు చేస్తుంది ఏమైనా మంచి పనా? ఆ పేదవాళ్ళతో రంగురాలు ఏరించి అన్యాయంగా లాక్కుంటున్నారు కదా. ఓహో, వ్యవహారం అంతవరకు వచ్చిందన్నమాట. దోసు అయ్యా, వాణ్ణి, ఆ వరవశిష్ట గాడిని వజ్రాలు దొరికిన తర్వాత ఎలాగైనా వాడిని హతమార్చాలి. అయ్యా, వెళ్ళో. అయ్యో నాన్న, తొందరపడి మీరు ఏ నిర్ణయం తీసుకుకండి. దయచేసి మీకు దండం పెడతాను. వదిలేనే వరాలు ఏమీ లేదు. చేయొద్దు. నా పరువు తీయడానికే పుట్టావా? అయ్యో నాన్న, ఆ కూలివాడితో నీకు ప్రేమ? తొందరపడద్దు వెళ్ళు, నాన్న. దాసు. వరాలు చంపొద్దు నాన్న, దయచేసి. నారాయణ ఎక్కడున్నావా? ఏంటన్నయ్యా? ఏమనియా? జమీందార్ గారు పని అప్పు చెప్పారు. ఏంటన్నయ్యా? ఆ వరవశిష్ఠని చంపమని చెప్పారు. ఆయన్ని చంపితే మనకేమొస్తుంది? పిచ్చోడా, వరవశిష్ఠని చంపేస్తాం, తరువాత జమీందార్ని కూడా చంపేస్తాం, తరువాత కోట్లాస్తి మనకి, పిల్ల నీకు. పదనియా, చంపేద్దాం. పదనియా. వరా, పులులు భలే ఒప్పించావరా. నీలాగా అనుకున్నావరా లేని పని సోది కబుర్లు చెప్పడానికి? ఊరుకోరా. వరా, పులి చూసి భయపడలేదా? మూగజీవి లేవు కూడా కావాలని హాని చేయవు. మనం హాని చేస్తామేమోనని భయపడి అవి ముందుకొస్తాయి. త్రుటిలో గురి తప్పినది సోదరా. రేయ్, మీరేంట్రా? మీరు చేస్తున్న పని ఏంటి? జమీందార్ చెప్పారు, మిమ్మల్ని ఎవరిని వదిలేదే లేదు. ఏంట్రా మీరనేది? తమాషాలు చేస్తున్నారా? నారాయణ, కిందున్న కరతి. ఈసారి ఎట్టి పరిస్థితిలో గురి తప్పేదే లేదు సోదరా. పట్టు సోదరా, అవతలండి గట్టిగా పట్టు సోదరా. చెప్తా మీ పని. వరా, గొడ్డలు తీసుకో.
వాళ్ళిద్దరిని. పదవరా మనం ఎటైనా వెళ్ళిపోదాం. వద్దు గౌరీ, మీ నాన్నతో నేను మాట్లాడతాను, ప్రతిమాలుకుంటాను. అలా పారిపోతే నేను ఊరికిచ్చిన మాటను తప్పినట్టుంటాను. అలాంటి పని నేను చేయను గౌరీ. మనం ఎలా అయినా ఈ వజ్రాలు ఇవ్వాలి. మీ నాన్న చెర నుంచి ఈ ఊళ్ళని కాపాడుకోవాలి. నాకేదో భయంగా ఉంది వరా. లేదు గౌరీ, వజ్రాలు ఇప్పుడే దొరికాయి. ఇవి మీ నాన్నకి ఇచ్చి ఈ ఊళ్ళని కాపాడాలి. మన ప్రేమను నిలబెట్టుకోవాలి. నేనున్నా కదా, నువ్వేం కంగారు పడు. అన్నయ్య దొరికాడన్నయ్య, వదలొద్దన్నయ్య. ఒరేయ్, ఆ వజ్రాలు లాక్కొని వాళ్ళిద్దరిని లోయలో తోసేయండిరా. ఒరేయ్, వాళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారా? వజ్రాలు లాక్కొని చంపేయండిరా. చెప్తే విన్నావు కాదు, వేగంగా పరిగెత్తువరా. ఒరేయ్, పరిగెట్టండిరా, పట్టుకుండ్రా. నా పరువు తీసే నా కూతురు కంటే నా విలువ పెంచే నా వజ్రాలే నాకు ముఖ్యం. ఏరా కూలి నా కొడక, వజ్రాలు ఏరమంటే వజ్రాలతో పాటు వజ్రం లాంటి నా కూతుర్ను కూడా తీసుకుపోతావా? దొరికాడన్నయ్య. నాన్నగారు, వరా నేను చేయొద్దు నాన్నగారు. ఛీ, మీకు దండం నోర్మై. పెడతా నాన్నగారు. నా కడుపున చెడబుట్టావు. నాన్న, నీ కాళ్ళు నాట్యాభినయాన్ని పట్టుకుంటా నీలో నాన్న. చూడాలని వదిలేయండి పంపిస్తే నాన్న, దయచేసి వరా నేను చెయ్యొద్దు నాన్న. నువ్వు వాడితో వలపాభినయాలు సాగిస్తావా? వదలండ్రా. వీళ్ళిద్దరిని పట్టుకుని లోయలో తోసేయండిరా. రేయ్, దొంగ దెబ్బ తీసే పిరికిన కొడకల్లారా, వదలండ్రా. రైట్, నువ్వు చావరా. వరా వరా. ఒరేయ్, మీరిద్దరు తప్పుకుండ్రా. దొరగారికి ఇంకెప్పుడు చెప్పుకుంటే వెళ్ళనులే, సరేనా? గౌరీ, ఈ జన్మలోనే కాదు, వచ్చే జన్మలోనైనా నిన్ను వదలను, నిన్ను విడిచిపెట్టను. ఈ వజ్రాలు నా సొంతం. ఎంత మోసం, ఎంత దగ. నేను మోసపోయాను. అక్క, ఎంత మోసం చేశారే నువ్వు ఆ వరవశిష్టగాడు. వజ్రాలని చెప్పి మా నాన్న చేతిలో రాళ్ళు పెడతారా? వెళ్ళగలమా? జింజు, శివయ్య, జమీందారికి విషయం తెలిసిపోయింది. చంపేయడానికి మనుషులు పంపించాడు. సరే, ఈ వజ్రాలు జాగ్రత్తగా దాయండి. జింజు, ఇవి మీకు ఇచ్చినట్టు ఎవరికి తెలియకూడదు. దేవుడా, ఏదో భయంగా ఉంది వరా. ఇవి మీరింటికి తీసుకెళ్ళండి. మేము బ్రతుకుతామో లేదో తెలీదు. అక్క జాగ్రత్త. సరే మీరు చూసుకుంటా. ఎంత దారుణం జరిగిపోయింది. 50 సంవత్సరాల కళే వదలను. నాకంతా ఆశ్చర్యంగా ఉంది. కింద జన్మలో చనిపోవడం ఏంటి, ఈ జన్మలో పుట్టడం ఏంటి? ఎక్కడా వరా, వస్తున్నా. తన నాతో పంపించకపోతే పంచభూతాల సాక్షిగా నీ పంచలోడ తీసుకొడతా. ఏదో మన పంచెలు ఇప్పుతాడంట, వాడు పంచోడంట్రా. ఏమైంది వరా? ఏం లేదు, అదో పెద్ద కథ. అర్జెంటుగా మనం జింజుని వెతకాలి. జింజు ఎక్కడున్నాడు? ఎక్కడున్నా మనం వెతకాలి. హలో గురువుగారు, ఒక చిన్న మాట. ఒకప్పటి ఆడల ప్రాంతమే కదా ఇది. అలా అయితే ఈ ప్రాంతంలో జింజు అనే పేరు గల వ్యక్తి ఎవరైనా ఉన్నారా? వరా, ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు చూడు.
వరా, ఇక్కడ ఎవరో ఉన్నారు. గౌరీ, మన జింజులా ఉన్నాడు. అవును, మన జింజునే. జింజు, పడుకున్నాడా? జింజు, 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 లే జింజు. జింజు. నేను వరాను జింజు. నేను గౌరీని జింజు. వరా, గౌరీ, అవును జింజు. అవును జింజు. అంత ఆశ్చర్యంగా ఉంది. మీరు బతికే ఉన్నారా? లేదు, మళ్ళీ పుట్టా. ఏంటి, మళ్ళీ పుట్టారా? అవును జింజు, జింజు, మేము మళ్ళీ పుట్టాం. అవునా వరా? అవును. నిజంగానే మళ్ళీ పుట్టా. ఆశ్చర్యంగా ఉంది. మీరు మళ్ళీ పుట్టడం ఏంటి? అవును జింజు, మేము మళ్ళీ పుట్టాం. మీరు చనిపోయారు కదా, ఎంతో బాధపడ్డా. ఆ రోజు మమ్మల్ని అన్యాయంగా చంపేశారు జింజు, కానీ మేము మళ్ళీ పుట్టాం, ఇలా కలిసాం. బాగున్నావు తల్లి? బాగున్నాను జింజు. నేను చనిపోయేసరికి దిక్కులేని అనాథనైపోయాను. మీ చావును భరించలేక మీ అక్క చాలా రోజులు ఏడ్చిందయ్యా. అయ్యో అయ్యో జింజు, ఊరుకో జింజు. ఊరుకో ఊరుకో జింజు, మేము మళ్ళీ వచ్చేసాంగా. అరే, ఈ మధ్యలో 2 రోజులు దాయాలా? ఇంకా ఉన్నాయా? ఉన్నాయి, ఇంకా వజ్రాలు ఉన్నాయా? ఉన్నాయి, నా దగ్గరే. నా దగ్గర ఉన్నట్టు ఆ జమీందారికి తెలియలేదు. ఆ రోజు వచ్చారు కదా నా చేతికి, జాగ్రత్తగా పట్టుకొని వచ్చేసా. ఎవరికి ఎవరో తెలియదు, వచ్చి దాచేశాను. ఉండు, చూపిస్తా తీసి. జింజు, జింజు, నువ్వు చాలా గ్రేట్ జింజు. వజ్రాలు మాత్రమే కాదు, నీ జ్ఞాపకాలు. వరా, ఇవెలా నేను గవర్నమెంట్కి అప్పచెప్పాలి. సరే. హే, నువ్వు ఈడెవడరా ఫోన్లో గేమ్ ఆడుకోవాల్సిన కారులో జేమ్స్ బాండ్లా దిగాలనుకుంటున్నావా? భూషనాయుడు, సన్ ఆఫ్ శేషాద్రి నాయుడు. నీ దెబ్బకు మా నాయన మంచం ఎక్కాడు, నేనైతే వదలను. ఏంట్రా, కార్లో దిగినంత మాత్రాన ఆస్కార్ అవార్డు ఇస్తారా? తప్పుకో, నాకు చాలా పని ఉంది. హలో భూగర్భ శాస్త్రవేత్త, తప్పుకోవడానిక ఇన్ని రోజులు కష్టపడింది? ఎన్ని ప్లాన్లు, ఎన్ని స్కెచ్లు. ఈ వజ్రాలు తీయడానికి అపాయింట్మెంట్ చేయించిందే నేను. ఏం మాట్లాడుతున్నావు? పాపం మా నాన్న నాకు విమాన ప్రమాదంలో మెదడులో నరాలు చిట్టి అలా అయిపోయాననుకున్నాడు. కానీ ఆయనకే తెలియకుండా మాస్టర్ ప్లాన్ వేశాను. ఆయనకి గిఫ్ట్ ఇస్తా, ఈ వజ్రాలే. మర్యాదగా వజ్రాలిచ్చి వెళ్ళిపో. గత జన్మలో నువ్వు చేసిన మోసానికి మా నాన్న ప్రతిరోజు కుమిలి కుమిలి ఏడ్చాడు. అందుకనే
నేను స్కెచ్ చేశాను. ఎలా ఉంది నా మాస్టర్ ప్లాన్? ఛానల్ బాగా వాడినా? ఛానల్ నీకే కాదు నాకు కూడా ఉంది. మర్యాదగా వజ్రాలు ఇచ్చి వెళ్ళిపో. అది కళలో కూడా జరగదు కానీ రేయ్, వీడి వజ్రాలు ఎవడంట? వీడి సంగతి ఏంటో చూడండి రా. ఏంట్రా పరిగెట్టి పారిపోయి వచ్చేసావు? భయమా? అది కాదు బాసు, అక్కడైతే చాలా ఇరుగ్గా ఉంది. ఇక్కడ చూడు ఎంత విశాలంగా ఉందో. కొట్టేస్తున్నారా? అయితే రారా. మా నాన్న కొడతారా? వెళ్ళండ్రా. కాలర్ అందుకోవడానికి నువ్వు తన్నుకుంటున్నావు. నువ్వు నన్ను తనడానికి వస్తావురా? ఎలా కొట్టేశాడు? నా పరుగు పోయింది. నువ్వేంట్రా? నేనేరా తన ఛానల్. వద్దు వద్దు వద్దు. గవర్నమెంట్ ప్రాపర్టీరా వజ్రాలు. నువ్వైనా నీ బాబైనా ఆడి బాబైనా ఎవ్వడికి సొంతం కాదు. అర్థమవుతుందా? మూసుకొని శుభ్రంగా బతకండి.